హాయ్ ఫ్రెండ్స్, మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. వేద మంత్రాల సాక్షిగా రూపమెడలో ఉన్న తాళిని తీయబోతూ ఉంటాడు రాజు. ముత్యాలు ఈ విధంగా అడుగుతూ ఉంటుంది. రాజు, నువ్వు ఇప్పుడు రూపమెడలో తాళిని తీయకపోతే నీ తల్లి ప్రాణాలతో ఉండదు. నాకు నచ్చినట్లు నా కొడుకు నా అడుగుజాడల్లో నడవనప్పుడు నాకు ఈ జీవితం ఎందుకు, ఈ ప్రాణం ఎందుకు అని ఈ విధంగా అంటూ ఉంటుంది. వెంటనే రాజు మాత్రం చాలా బాధపడుతూనే రూప దగ్గరికి మెడలో ఉన్న తాళిని తీయడానికి వస్తూ ఉండగా విరూపాక్షి ముత్యాలకి గట్టిగా షాక్ ఇస్తుంది. నీ ప్రాణం అంటున్నావు, నీకు ఆ ప్రాణాలను ఇచ్చింది ఎవరు? కిడ్నీ పాడైపోయి హాస్పిటల్లో బాధపడుతున్న నీకు నా కూతురు కిడ్నీ ఇచ్చి కాపాడింది అన్న నిజాన్ని చెప్పడంతో ఒక్కసారిగా ప్రతాప్, ముత్యాలు అందరు కూడా షాక్ అయిపోతారు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నాకు కిడ్నీ ఇచ్చి నా ప్రాణాలని కాపాడింది ఎవరో కాదు, రేణుక అని చెప్పగానే, రేణుక నీకు కిడ్నీ ఇచ్చిందా? ఎవరు చెప్పారు? రేణుక చెప్పిన మాటల్ని నమ్మావు అంతే కదా. రేణుక నిజం చెప్తావా చెప్పవా? నా కూతురా ముత్యాలకు కిడ్నీ ఇచ్చింది నువ్వా అనగానే రేణుక ఇక ఏం మాట్లాడాలో అర్థం కాక సందేహిస్తూ ఉండగా వెంటనే రేణుక దగ్గరికి వచ్చి విరూపాక్షి చెప్తావా చెప్పవా అని గుడ్లు ఎర్ర చేసి అడుగుతూ ఉంటే, అవునమ్మా, నేను ముత్యాలతకి కిడ్నీ ఇచ్చింది నేను కాదు, రూపనే అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ముత్యాలు. మరి నిజంగా రూపమెడలో ఉన్న తాళి మరి తెంచబోతుందా? ఇంత నిజం తెలిసిన తర్వాత కూడా రూపని మరి ముత్యాలు కోడలుగా అంగీకరించదా? రూప ప్రతాప్కి తెలియకుండా కిడ్నీని ముత్యాలకి ఇచ్చిందని కోపంతో ప్రతాప్ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరి నిజంగా రూపరాజుల ప్రేమని ముత్యాలు, ప్రతాప్ అందరూ ఒప్పుకోబోతున్నారా? శ్వేత, రేణుకుల పరిస్థితి ఏం కాబోతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ చేయటం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. ఇక విరూపాక్షి రాకతో ప్రతాప్ ఈ విధంగా అంటూ ఉంటాడు. అక్క, ఎవరు పడితే వాళ్ళు వచ్చి నా కూతురి జీవితాన్ని చక్కదిద్దుదామని చూస్తున్నారేమో. నా కూతురి జీవితం ఎలా చక్కదిద్దాలో ఇక నాకు అన్నీ కూడా తెలుసు అని ప్రతాప్ అంటూ ఉంటే విరూపాక్షి వచ్చి ఇలా అంటూ ఉంటుంది. కూతుర్ని నువ్వు కనలేదు కదా సూర్య, నేనే కన్నాను. నవమాసాలు మోసింది నేను. నా కూతుర్ని ఇన్ని రోజులు నీ దగ్గర వదిలిపెట్టి వెళ్ళినా కూడా నువ్వు నా కూతుర్ని చక్కగా చూసుకుంటున్నావని, తన జీవితాన్ని చక్కదిద్దుతావనే. కానీ నా కూతురు జీవితాన్ని తన కన్న తండ్రే నాశనం చేయాలని చూస్తున్నాడని తెలిసాక కూడా నేను తట్టుకోలేకపోతున్నాను. నా కూతురి జీవితాన్ని ఎలా చక్కదిద్దాలో నాకు బాగా తెలుసు అని ఈ విధంగా విరూపాక్షి అంటూ ఉండగా, ఎవరి జీవితాన్ని ఎవరు చక్కదిద్దాలో బయటకు వెళ్ళి మాట్లాడుకోండి. రూప, నువ్వైతే ముందు పేపర్ మీద సంతకం పెట్టు అనగానే ఒక్కసారిగా విరూపాక్షి రూప చేతిలో ఉన్న డివోర్స్ పేపర్స్ని, రాజు చేతిలో ఉన్న డివోర్స్ పేపర్స్ని చింపి శ్వేత ముఖాన కొట్టగానే సీఎంకి బాగా కోపం వస్తూ ఉంటుంది. ఇందాకే చెప్పాను కదా, నీ కూతురి జీవితాన్ని చక్కదిద్దుకోలేని నువ్వు ప్రపంచాన్ని, జనాలని, రాష్ట్రాలని ఏం కాపాడతావు అని అంటూ ఉండగా ఒక్కసారిగా అందరు కూడా షాక్ అయ్యి అలానే చూస్తూ ఉంటారు. అప్పలనాయుడు మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటారు. అంటే నాన్న, మా పెళ్ళి చేసింది అనగానే ఈ అమ్మగారే రయ్యా అని చెప్పి అప్పలనాయుడు అంటూ ఉంటాడు. ఇకపోతే రూప మాత్రం చాలా బాధపడుతూ తన తల్లి ఇన్ని రోజులు కళ్ళ ఎదుటే ఉన్న తన తల్లి ఆచూకీ తెలిసినా కూడా తన తల్లి ఎవరో తెలుసుకోలేక ఇదిగా ఉన్నానని బాధపడుతూ ఉంటుంది. ఎన్నిసార్లు అమ్మని నా చేతులతో కాపాడాను, నా చేతులతో ఇది చేశాను, కానీ ఏ రోజు అమ్మ అని తెలుసుకోలేకపోయాను. చాలా పెద్ద తప్పు చేశానమ్మా, నన్ను క్షమించు అని చెప్పి బాధపడుతూ ఉంటుంది. అంటే అమ్మ ఎక్కడున్నా సరే నన్ను కాపాడాలని, నా జీవితాన్ని సరిచేయాలని చూస్తుంది. ఇప్పుడు కూడా నేను ఆపదలో ఉన్నానని తెలిసి అమ్మ పరిగెత్తుకుని వచ్చింది. అంటే అమ్మ నాన్న మధ్యలో ఎప్పుడు ఇబ్బందులు రావడానికి కారణమైంది ఈ విజయాంబిక అత్తేనమాట అని చెప్పి రూప కోపంగా విజయాంబిక వైపు చూస్తూ ఉంటుంది. ఇక వెంటనే సూర్య, ఇప్పుడు చెప్తున్నాను విను, నా కూతురి జీవితం నా కళ్ళ ముందే నాశనం అయిపోతుంది.
అయిపోతుంది. నేను చూస్తూ ఊరుకోలేను అనగానే వెంటనే ఇక ప్రతాప్ ఇలా అంటూ ఉంటాడు. అమ్మ శ్వేత, సీఎం గారు నేను చెప్తున్నాను వినండి. నా కూతురి వల్ల కానీ, నా కుటుంబం వల్ల కానీ ఎప్పుడు కూడా మీరు రాజుకి, శ్వేతకి చేయబోయే పెళ్లిలో ఎటువంటి డిస్టర్బెన్స్ క్రియేట్ చేయనని చెప్పి రూపని తీసుకొని వెళ్ళిపోతున్నాను అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది విరూపాక్షి. ఏంటి సూర్య, మాట ఇచ్చేస్తున్నావు? నువ్వు ఎలా అయితే వాళ్ళ పెళ్ళి జరుగుతుందని మాట ఇచ్చావో అదే టైంకి, అదే ముహూర్తానికి ఆ పెళ్ళి జరగకుండా ఆపేస్తానని చెప్పి నేను కూడా శపథం చేస్తున్నాను అని విరూపాక్షి అంటూ ఉంటుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతారు అందరూ కూడా. వెంటనే ఇక అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? నా రాజుకి నాకు పెళ్లి జరగాలని లగ్నపత్రిక రాపించుకోవాలని వచ్చాను. అనవసరంగా రూప ఫ్యామిలీని ఇక్కడికి పిలిపించి ఇదంతా టార్చర్గా చేసినట్టు అనిపిస్తుంది అని ఈ విధంగా అంటూ ఉంటే, నేను ముందే చెప్పాను కదా శ్వేత, అయినా నీకు ఇంతకంటే మంచి సంబంధం తీసుకొస్తానని. ఈ కుటుంబం వద్దు, ఈ పెళ్ళి వద్దు, ఆ రాజుతో నీకు పెళ్ళి వద్దు, వెళ్దాం పద అనగానే, నాన్న నేను ఒక్కసారి ఫిక్స్ అయిపోతే ఎంత స్ట్రాంగ్గా ఫిక్స్ అవుతానో నీకు తెలుసు. నా మనసు నిండా రాజు ఉన్నాడు. రాజుని తప్ప నేను మరొకని భర్తగా ఊహించుకోలేను నాన్న. రాజే నాకు కావాలి అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఒక పెళ్ళైన అబ్బాయిని మళ్ళీ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు. ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసే ముందు ఆలోచించు. తను కూడా నీలాంటి ఆడపిల్లే కదా, తన జీవితాన్ని ఎందుకు నాశనం చేయాలనుకుంటున్నావు అని అడుగుతూ ఉంటే, ఎవరి జీవితాన్ని ఎవరు నాశనం చేయట్లేదు. నాకు అలాగే రాజుకి ఇద్దరికి కూడా పెళ్ళి కుదిరినప్పటికీ రాజు రూప ఇద్దరు విడిపోయారని, వాళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు ఉన్నాయని తెలిసిన తర్వాతే నేను రాజుని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడ్డాను. కానీ తర్వాత మళ్ళీ రాజు కంపెనీలో ఉద్యోగం అంటూ చేరి రాజుకు దగ్గర అవుతున్న రూపని చూసి నేను సరేలే ఆఫీస్లో పనిచేసే ఎంప్లాయ్ కదా అని తీసి పడేశాను. కానీ చివరికి మెడలో ఉన్న తాళిని చూపించి, రాజు నీకంటే ముందే నాకు భర్త, నా మెడలో తాళి కట్టాడు అంటే ఎలా సహించగలను? ఏది ఏమైనా సరే రాజు నాకు కావాలి, రాజు రూపలకి విడాకులు ఇప్పించాల్సిందే అని ఈ విధంగా అంటూ ఉంటే, అమ్మ శ్వేత నేను చూసుకుంటాను కదా అని అంటూ ఉంటుంది. ఏం చూసుకుంటారు అత్తయ్య, మీరేం చూసుకుంటారు? రాజు రూపలకి విడాకులు ఇప్పించమని చెప్తుంటే ఎవరు కూడా ఊకొట్టట్లేదు. రూపరాజు కూడా ఇద్దరు కూడా పేపర్ మీద సంతకం పెట్టట్లేదు. ఈరోజే వీళ్ళిద్దరూ ఎలా ఉన్నారంటే, తర్వాత మాత్రం రాజు నన్ను పెళ్లి చేసుకుని ఎలా సంతోషంగా ఉంటాడు అని చెప్పి ఈ విధంగా అంటూ ఉంటే ఏం మాట్లాడాలో అర్థం కాక అందరూ అలానే చూస్తూ ఉంటారు. ఇక రూప, నీకు నీ తండ్రి కావాలి అంటే ఆ రాజుకి విడాకులు ఇచ్చి నాతో పాటు రా అని చెప్పగానే రూపకి మరో దారి లేక అలానే చూస్తూ ఉంటుంది. మరి నిజంగా రూపని కూర్చోపెట్టి వేద మంత్రాల సాక్షిగా రాజుని రూపమెడలో ఉన్న తాళిని విప్పమని ముత్యాలు చెప్పటం, ఒకవేళ రూపమెడలో ఉన్న తాళిని తీసేయకపోతే నీ కన్నతల్లి నీకు దక్కదు అని చెప్పి బ్లాక్మెయిల్ చేస్తున్న ముత్యాలకి గట్టిగా విరూపాక్షి షాక్ ఇచ్చి ఈ విధంగా అంటూ ఉంటుంది. నీ ప్రాణాలు తీసుకోబోయే ముందు ఒక్కసారి ఆలోచించు ముత్యాలు, ఆ ప్రాణాలు నీవి కాదు, నా కూతురు నీకు పెట్టిన భిక్ష అనగానే ముత్యాలు షాక్ అయిపోతుంది. అవును, నీకు కిడ్నీ ఇచ్చింది ఎవరు కాదు, ఎవరనుకుంటున్నావు? నా కూతురు రూప అనగానే ప్రతాప్ షాక్ అయిపోతాడు. ఏంటి, ఏం మాట్లాడుతున్నారు మీరు? నాకు కిడ్నీ ఇచ్చింది రేణుక కదా అనగానే, రేణుక నీకు కిడ్నీ ఇచ్చిందని ఎవరు చెప్పారు? నా కూతురే నీకు కిడ్నీ ఇచ్చింది. కానీ రేణుక మాత్రం తాను ఇచ్చినట్టుగా అందరి ముందు తను బిల్డప్ ఇచ్చింది అని చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రేణుక. మరి నిజంగా రూప తనకి ప్రాణాలను నిలబెట్టిన దేవత కాబట్టి ముత్యాలు మరి రాజు రూపల్ని విడదీయబోతుందా, లేదా తన బంధాన్ని గుర్తించి ఇద్దరిని సంతోషంగా ఉండాలని కోరుకుంటే అప్పుడు శ్వేత రేణుకల పరిస్థితి ఏమవుతుంది?